హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితా శ్రావణ్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే వైజాగ్లో ఉన్న జూ పార్క్ అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం ఒక పక్క వర్షం పడుతూ చాలా బాగా అనిపించింది నాకు. సో మేమైతే జూకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 గేట్స్ ఉంటాయి. మేమైతే బ్యాక్ గేట్ నుంచి అయితే వెళ్ళాము. అండ్ టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. స్టార్టింగ్ అయితే క్రొకోడైల్ అయితే ఉంటుంది. అండ్ అక్కడైతే మ్యాపింగ్ అయితే ఉంటుంది. మనం ఎటు నుంచి వెళ్తే ఏ ఎనిమల్స్ ఉంటే అన్నీ కూడా క్లియర్గా అక్కడ మ్యాప్లో అయితే ఉంటుంది. స్టార్టింగ్ అయితే జింకలు అయితే కనిపిస్తాయి. అండ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే బర్డ్స్ అయితే ఉంటాయి. బర్డ్స్ అన్నీ కూడా ఇలాగ గ్లాస్తో కవర్ చేశారు. నేను నా చిన్నప్పుడు జూకి వెళ్ళినప్పుడు అయితే నార్మల్ ఫెన్సింగ్తో అయితే బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇలా గ్లాస్ అయితే ఏమీ లేదు. ఇలా గ్లాస్ పెట్టడం వల్ల లోపల బర్డ్స్ అయితే నాకైతే అంత కనిపించలేదు క్లారిటీగా. మీకు వీడియోలో మరి ఎలా కనిపిస్తుందో తెలీదు. నేనైతే వీడియో అయితే తీశాను. అండ్ నాకైతే ఇక్కడ బర్డ్స్ అయితే అంత ఎక్కువ ఉన్నాయి అని ఏం అనిపించలేదు. చాలా కొన్ని వాటిలో అయితే బర్డ్సే లేవు అసలు. అండ్ బర్డ్స్ అన్నీ చూసాక కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఇలాగ జింకల్లోనే చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. అండ్ నాకు ఈ వైట్ కలర్ జింక చూస్తే మేకలాగా అనిపించింది. అండ్ జూలో అయితే ఇలా వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు కావాలంటే వెహికల్ కూడా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మొత్తం జూ అంతా తిప్పి చూపిస్తారు. వెహికల్కి సపరేట్గా అమౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ జూలో ఏంటంటే ఎనిమల్స్కి ముందు ఇలాగా నేమ్ బోర్డ్ అయితే ఉంటుంది. అండ్ ఆ ఎనిమల్స్ని ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ నేమ్ కూడా ఉంటుంది. మనం ఎనిమల్స్ని అడాప్ట్ చేసుకొని వాటికి ఫుడ్ అనేది డొనేట్ చేయొచ్చు. మంత్కి వాళ్ళు చెప్తారు ఎంత వాళ్ళు అమౌంట్ అయితే ఇచ్చేయాలి. ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు యానిమల్స్ని. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే పికాక్స్ అయితే ఉన్నాయి. పికాక్స్ అయితే నాకైతే అస్సలు కనిపించలేదు. ఇలా ఫెన్సింగ్లోనే ఉన్నాయి కానీ లోపల చాలా చీకటిగా ఉంది. చీకటిగా ఉండడం వల్ల నాకు అంత క్లారిటీగా అయితే ఏమీ కనిపించలేదు పికాక్స్. అండ్ పికాక్స్కి కొంచెం ముందుకు వస్తే జిరాఫీస్ అయితే ఉంటాయి. చాలా బ్యాక్ అయితే పెట్టారు. 2 ఉన్నాయి. 2 జిరాఫీస్ అయితే ఉన్నాయి. చూడండి ఇలాగ అడాప్ట్ చేసుకున్న బోర్డు అయితే ఇలా పెడతారు. ఎవరు అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ నేమ్తోని. అండ్ జీబ్రా అయితే ఒక్కటే ఉంది. అండ్ ఇదైతే ఓవెల్స్ అవి ఉంటాయి లోపల. దానికి కూడా సపరేట్గా టికెట్ కౌంటర్ అయితే పెట్టారు. మేమైతే ఏం వెళ్ళలేదు ఇంకా. అండ్ కంగారు చూసారా అసలు ఏమీ కూడా అంత క్లారిటీగా కనిపించట్లేదు. చూడడానికి కూడా అవి చాలా నీరసంగా అంటే యాక్టివ్గా అయితే ఏమీ లేవు. ఏ ఎనిమల్స్ కూడా నాకు యాక్టివ్గా కనిపించలే. అండ్ ఇది ఫ్రంట్ గేట్ నుంచి వస్తే స్టార్టింగ్ మనకి ఇలా డక్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ అయితే యాక్వేరియం అయితే ఉంది. ఇదైతే 4 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము ఫిష్ యాక్వేరియం కూడా వెళ్ళలేదు. మీరు వస్తే మీరైతే విజిట్ చేయండి దానికి కూడా. అండ్ ఇంకా ఈ పక్కంతా కూడా మంకీస్ అండ్ ఎలిఫెంట్స్, లయన్, టైగర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎలిఫెంట్స్ మాత్రం చాలా ముందుకి పెట్టారు చాలా బాగా. అప్పుడు నా చిన్నప్పుడు అయితే బ్యాక్కి ఉండేవి, ఇప్పుడైతే ఫ్రంట్కే పెట్టారు. ఇదైతే పండుకోతి అంట.
అక్కడైతే నేమింగ్స్ అవైతే ఉంటాయి. అండ్ ఎటువైపు వెళ్తే ఏ యానిమల్స్ కనిపిస్తాయి కూడా క్లియర్గా జూ అంతా కూడా ఉంటాయి. అండ్ ఇది బ్లాక్ కలర్లో ఉంది ఈ మంకీ అయితే, మీకు కనిపిస్తుందా? అండ్ నాకు ఈ యానిమల్ అంటే చాలా ఇష్టము. చాలా మూవీస్లో చూస్తాం కదా మనం. చూడండి అదైతే కొమ్మతోటి ఎలా ఆడుకుంటుందో. చాలా యానిమల్స్ అయితే ఇలాగా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఏంటో తెలియదు కానీ వాటి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తే ఆ గేట్ దగ్గర నించొని అలాగా అలా తిరుగుతున్నాయి. అండ్ చీత చూసారా, నేను వీడియో తీస్తున్నానని చెప్పి ముందుకైతే వచ్చింది వీడియో తీసుకోమని. అండ్ జూకి అయితే మేము లంచ్ బాక్స్ అయితే పట్టుకెళ్ళిపోయాము. సో ఇలా ఫ్రైడ్ రైస్లా చేసుకొని వెళ్ళిపోయాము. లంచ్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ యానిమల్స్ అయితే చూడడానికి అయితే వస్తాము. ఇక్కడైతే వైట్ టైగర్ ఉంది. ఈ వైట్ టైగర్స్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. అండ్ మళ్ళీ బర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ అయితే మకౌ, అమెరికన్ మకౌస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నాకైతే ఈ బర్డ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ లయన్ చూసారా, ఒకటే ఉంది, అది కూడా చాలా బ్యాక్ ఉంది. అండ్ ఇది చూసారా, నేను వీడియో తీస్తున్నానో ఏంటో తెలీదు, ముందుకు వచ్చి నా వైపు చూస్తుంది. సో వీడియో అయితే తీసాను. ఇదైతే మేము చాలాసేపు వెయిట్ చేసామండి ముందుకు వస్తుందని, కానీ ఆ గేట్ దగ్గరే ఉంది. మరి ఫుడ్ పెట్టలేదు ఏంటో తెలీదు. అండ్ తోడేళ్ళు ఇవి. నీటి ఏనుగు ఇవైతే బటర్ఫ్లైస్. లోపలైతే బటర్ఫ్లైస్ అయితే ఏమీ అసలు లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే స్నేక్స్ అయితే అస్సలు కనిపించలేదండి. వాటి లోపల అయితే పెట్టారు కానీ అసలు ఫోన్లో అసలు కనిపించలేదు. ఇంకా అసలు డైరెక్ట్గా చూడడానికే కనిపించలేదు. ఒకటే ఒక స్నేక్ని అలాగ లోపల అయితే పెట్టేశారు. అండ్ ఫైనల్లీ జూ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇటువైపు వెళ్తే క్రొకోడైల్స్ అయితే ఉంటాయి. మీకు కనిపిస్తుందా క్రొకోడైల్ అయితే? అండ్ ఇది మా జూ వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఆ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.